ప్రతిరోజూ పూజ చేసినా ఫలితం దక్కడం లేదా? అయితే ఈ 7 తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలోని లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను మరియు మన నిత్య జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే విశేషమైన ధార్మిక విషయాలను మీ ముందుకు తీసుకువచ్చే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో విలువైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి పూజగదిలో కూర్చుంటాం. భక్తిగా దీపారాధన చేస్తాం, ఎన్నో మంత్రాలు చదువుతాం, గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా, అయినా నా జీవితంలో కష్టాలు ఎందుకు తీరటం లేదు? నా పూజల ఫలితం ఎటు వెళుతోంది? అసలు భగవంతుడు నా ప్రార్థనలు వింటున్నాడా లేదా అని. నిజానికి సమస్య దేవుడిలోనో లేదా మీరు చదివే మంత్రాల శక్తిలోనో లేదు. సమస్యంతా ఆ పూజ చేసే విధానంలోనే ఉంది. మన పూర్వీకులు పూజ అనేది కేవలం చేతులు జోడించి దండం పెట్టుకోవడం మాత్రమే కాదని, అదొక శాస్త్రీయమైన పద్ధతి అని, అందులో చేసే చిన్న తప్పు కూడా పూజా ఫలితాన్ని పూర్తిగా ఆపేస్తుందని స్పష్టంగా చెప్పారు. ఈరోజు వీడియోలో మనం నిత్య పూజలో మనకు తెలియకుండానే మనం చేసే 7 అతిపెద్ద తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో 7వ తప్పు ప్రతి ఇంట్లో జరుగుతున్నదే, కానీ ఎవరూ దాని గురించి బయటికి మాట్లాడరు. మొదటి తప్పు, శుచిత్వం మరియు ఏకాగ్రత లేకుండా పూజ చేయడం. మన శాస్త్రాల ప్రకారం పూజకు ముందు శారీరక మరియు మానసిక శుద్ధి అత్యంత అనివార్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో శుచిర్భూత్వా యోమాం యజతి శ్రద్ధయాయుతః అని చెబుతాడు. అంటే ఎవడైతే బాహ్యంగా దేహాన్ని, అంతర్గతంగా మనస్సును శుచిగా ఉంచుకుని నన్ను ప్రార్థిస్తాడో వాడి పూజను నేను వెంటనే స్వీకరిస్తాను అని అర్థం. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది నిద్రలేవగానే కనీసం ముఖం కూడా సరిగ్గా కడుక్కోకుండా హడావిడిగా పూజామందిరంలో కూర్చుని దీపం వెలిగించేస్తుంటాడు. ఇది చాలా పెద్ద పొరపాటు. శరీరం శుభ్రంగా ఉంటేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అప్పుడే దైవంపై దృష్టి నిలుస్తుంది. ఇక పూజలో కూర్చున్నప్పుడు కూడా మనసు వేరే చోట ఉంచుకుని కేవలం పెదాలు మాత్రమే మంత్రాలు చదువుతుంటాయి. మనసు ఆఫీస్ పనుల మీద, పిల్లల చదువుల మీద లేదా స్టవ్ మీద ఉన్న కూర మాడిపోతుందేమో అన్న ఆలోచనల్లో ఉంటే అది పూజ అనిపించుకోదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు మన్మనాభవ మద్భక్తో అంటే నీ మనసును నాపై నిలుపు అని అర్థం. పూజ చేసే 10 నిమిషాలు మీ సెల్ఫోన్ని పక్కన పెట్టి సంపూర్ణంగా భగవంతుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని ధ్యానం చేయండి. మనసు లగ్నం చేయకుండా చేసే పూజ చిరునామా రాయకుండా పోస్టు చేసిన ఉత్తరం లాంటిది. అది ఎప్పటికీ దేవుడిని చేరుకోదు. రెండవ తప్పు, చదివే మంత్రాలకు లేదా స్తోత్రాలకు అర్థం తెలియకుండా గుడ్డిగా చదవడం. మనం చిన్నప్పటి నుండి విన్న మంత్రాలను అలవాటుగా చదివేస్తుంటాం, కానీ ఆ శ్లోకంలో ఉన్న భావం ఏమిటో మనకస్సలు తెలీదు. స్కందపురాణంలో అర్ధజ్ఞాన సమేతం యత్పూజనం తత్ఫలప్రదం అని స్పష్టంగా చెప్పబడింది. అంటే అర్థం తెలుసుకుని చేసే పూజ మాత్రమే సంపూర్ణ ఫలాన్ని ఇస్తుందని దీని భావం. మీరు చదివే మంత్రం యొక్క అర్థం తెలిసినప్పుడు ఆ భావం మీ మనసులోకి వెళ్ళి దైవంతో మీకు ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. భావం లేకుండా యాంత్రికంగా చేసే పూజ శూన్యం. అలాగే పూజను కేవలం కోరికల చిట్టా చదవటానికే వాడటం మూడవ అతిపెద్ద తప్పు. దేవుడా, నాకు ప్రమోషన్ ఇవ్వు, అప్పులు తీర్చు, ఇల్లు కట్టించు. ఇలా ప్రతిసారి పూజగదిలోకి వెళ్ళగానే దేవుడి ముందు ఒక షాపింగ్ లిస్ట్ పెడుతుంటాం. కానీ భగవంతుడికి మన అవసరాలు తెలియవా? పూజ అంటే కేవలం అడగడం మాత్రమే కాదు. దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన మానవ జన్మకు, ఇన్ని అవయవాలకు, గూడుకు, గుడ్డకు కృతజ్ఞతలు చెప్పడం కూడా. ఎవరైతే కోరికలు పక్కన పెట్టి
కృతజ్ఞతతో 2 చేతులు జోడిస్తారో వారిని ఆ భగవంతుడు ఎప్పటికీ వదిలిపెట్టడు. ఒకరోజు కోరికలు అడగకుండా కేవలం భగవంతుడికి ధన్యవాదాలు చెబుతూ పూజ చేసి చూడండి. ఆ ఆత్మానందం ఎంత గొప్పగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇక 5వ తప్పు, పూజ గదిలో ఒకలా బయట మరోలా ప్రవర్తించడం. చాలామంది ఉదయం పూట ఎంతో భక్తిగా పూజలు జపాలు చేస్తారు. కానీ గది బయటికి రాగానే అబద్ధాలు ఆడటం, ఇతరులను మోసం చేయటం, పరుషంగా మాట్లాడటం చేస్తుంటారు. విదుర నీతిలో ఎక్కడ ధర్మం నిలబడి ఉంటుందో అక్కడ పాపం చేరుకోలేదు అని చెప్పబడింది. మీరు పూజ గదిలో వెలిగించిన దీపం యొక్క వెలుగు మీ నిజ జీవితంలో, మీ ప్రవర్తనలో కూడా ప్రతిబింబించాలి. పూజ చేసిన తర్వాత కూడా మీలో అహంకారం, కోపం తగ్గకపోతే ఆ పూజకి అర్థమే లేదు. ధార్మికమైన జీవన విధానమే అసలైన పూజ. ఇక 6వ మరియు 7వ తప్పులు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అవేమిటంటే, దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చేసే పొరపాట్లు మరియు దేవుడి మీద నమ్మకం లేకుండా పూజ చేయడం. చాలామంది నైవేద్యాన్ని వండిన తర్వాత తాము రుచి చూసి దేవుడికి పెడతారు, లేదా ఆ నైవేద్యాన్ని గంటల తరబడి దేవుడి ముందే ఉంచేస్తారు. ఇది మహాపాపం. వండిన వెంటనే పవిత్రంగా ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి కాసేపటికే దానిని ప్రసాదంగా తీసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన 7వ తప్పు, పూజ చేసేటప్పుడు మనసులో అనుమానం పెట్టుకోవడం. నేను ఇన్ని రోజులు పూజ చేస్తున్నాను కదా, నిజంగా నా పూజ ఫలిస్తుందా, అసలు దేవుడు వింటున్నాడా అనే అనుమానంతో పూజ చేస్తుంటారు. శ్రీకృష్ణుడు గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని స్పష్టంగా చెప్పాడు. అనుమానంతో వేసిన విత్తనం ఎన్నటికీ మొలకెత్తదు. అలాగే శ్రద్ధలేని పూజ ఫలించదు. భగవంతుడు మీ దగ్గర నుండి పర్ఫెక్ట్గా మంత్రాలు చదవడం ఆశించటం లేదు. మీలోని పవిత్రమైన భక్తిని, స్వచ్ఛమైన హృదయాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఈ రోజు నుండి పవిత్రంగా, ఏకాగ్రతతో, అర్థం తెలుసుకుని, కృతజ్ఞతాభావంతో, అనుమానం లేకుండా నిత్యం పూజ చేయటం అలవాటు చేసుకోండి. ఈ మార్పులు మీలో వస్తే ఆ భగవంతుడు మీ ప్రార్థనలను ఖచ్చితంగా వింటాడు. ఈ అద్భుతమైన సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ధార్మిక వీడియోల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.